అత్తకు తగ్గ కోడలు మొదటి భాగం. నగరపు హడావిడికి కాస్త దూరంగా ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంటుంది ఇంద్రపురి కాలనీ. అక్కడ పచ్చని చెట్లు, మధ్యతరగతి ఇళ్ళు, సాయంత్రం వేళ అరుగుల మీద కబుర్లు చెప్పుకునే మనుషులు, ఇవన్నీ చూస్తే ఇదొక చిన్న పల్లెటూరేమో అన్న భ్రమ కలుగుతుంది. అలాంటి ఇళ్లల్లో ఒకటి నారాయణ ఇల్లు. నారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య పేరు కాంతమ్మ. వారికి 3 పిల్లలు, రమ్య, సౌమ్య, ఆనంద్. ఒకరోజు ఉదయం కాలనీ అంతా తమ పనుల్లో బిజీగా ఉంది. కాని నారాయణ ఇంట్లో మాత్రం కాంతమ్మ కేకలు అప్పుడే మొదలయ్యాయి. రే ఆనంద్, ఎక్కడున్నావురా? గదిలో ఏం చేస్తున్నావు? ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. పనులన్నీ తొందరగా చక్కబెట్టాలని నీకుందా లేదా? కాంతం, వాడిప్పుడే కదా స్నానానికని వెళ్ళాడు, వచ్చేస్తాళ్లే. పొద్దున్నుండి పనిలో పడి వాడు కనీసం టీ కూడా తాగలేదు. వచ్చాక వాడి కాస్త టిఫిన్ పెట్టు. ముందు మీరు నోరు మూయండి. ఎప్పుడు వాడిని వెనకేసుకురావడం మీకు అలవాటైపోయింది. ఒక్క పూట తినకపోతే వాడికేం కాదులే. అయినా తినుకుంటూ కూర్చుంటే పనులవుతాయా? అసలే ఈరోజు సాయంత్రం రమ్యని చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తామన్నారు. అప్పుడే ఆనంద్ గదిలో నుండి బయటికొచ్చాడు. తల్లి మాట అంటే అతనికి వేదం, అంతకు మించి భయం కూడా. ఏమైందమ్మా? గొడవెందుకు? నేనే పని చేయాలో చెప్పు, ఇప్పుడే చేస్తాను. ఏం పని చెయ్యాలా? ఇల్లు చూడు ఎంత గందరగోళంగా ఉందో. సాయంత్రం అక్కని చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. ఇప్పుడే సంతకి వెళ్ళి సరుకులు తీసుకొనిరా. అదిగో ఆ టేబుల్ మీద 100 రూపాయలు పెట్టాను. 4 రకాల కూరగాయలు తీసుకొనిరా. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇంకా రమ్యకి ఇష్టమైన క్యారెట్లు. అమ్మా, ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి. 100కి 4 రకాలంటే కొంచెం కష్టమే. ఇంకో 50 అవసరమవుతాయేమో అమ్మా. నాతో వాదించకు. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. ఉన్న డబ్బులతోనే మేనేజ్ చేయడం నేర్చుకో. నీలాగా చేతిలో ఉన్నవన్నీ ఖర్చు పెట్టేస్తే ఇల్లెలా గడుస్తుంది? పక్కింటి వాళ్ళని చూడు ఎంత పొదుపుగా ఉంటారో. వెళ్ళు, త్వరగా పని పూర్తి చేసుకొనిరా. ఆనంద్ ఇంకేమీ మాట్లాడకుండా ఆ 100 రూపాయలు తీసుకుని మార్కెట్ వైపు నడక సాగించాడు. దారిలో అతనికి తన అక్కలు రమ్య, సౌమ్య గుర్తొచ్చారు. వాళ్ళెప్పుడూ తనని ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్లకి కావాల్సినవన్నీ తనే తెచ్చివ్వాలి. కాని వాళ్లు మాత్రం తనని ఏ రోజు తమ్ముళ్లా చూడలేదు. కాలనీకి మరో చివరన సత్యం చిన్న ఇల్లు ఉంటుంది. సత్యం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన భార్య సుశీల ఒక తోపుడు బండి మీద కూరగాయలమ్ముతూ ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటుంది. వాళ్ల కూతురు చందన, పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన మనసు. అమ్మా చందన, ఒక్క నిమిషం ఇటురా. మీ నాన్నకి క్యారియర్ సిద్ధం చేయాలి. నేను లోపల వంట చేయాలి. ఈ బండి దగ్గరికి ఎవరైనా వస్తే కాస్త చూస్తూ ఉండు. చందన పుస్తకం చదువుకుంటూ, సరే అమ్మా, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ముందే చెబుతున్నాను, ఎవరైనా రేట్లు తక్కువ అడిగితే నేను మాత్రం పైసా తగ్గించను. సరేలే అని నవ్వుకుంటూ సుశీల లోపలికి వెళ్ళింది. చందన బండి దగ్గర కూర్చొని పుస్తకం చదువుతోంది. అప్పుడే ఆనంద్ కూరగాయల కోసం అక్కడికొచ్చాడు. ఆనంద్ని చూడగానే చందన మొహంలో ఒక చిరునవ్వు మెరిసింది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఏంటి సార్, ఏదో దారి తప్పొచ్చినట్టున్నారు? ఏం కావాలి మీకు? చందన, నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా? వావ్, చూడ్డానికి భలే ఉంది. అవును, ఇందులో తప్పేముంది? నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. ఇది కూడా ఒక పనే కదా. సరే కానీ ముందు నువ్వొచ్చిన పనేంటో చెప్పు. నీకు ఏ ఏ కూరగాయలు కావాలి? వంకాయలెంత? కిలో 50. మరి బెండకాయలు? కిలో 40. మరి ఆ టమాటాలు? అలా ఆనంద్ ఒక్కో కూరగాయ ధర అడుగుతుంటే చందన ఒక్కొక్కటిగా రేట్లు చెప్పింది. రేట్లు వినగానే ఆనంద్ మొహం వాడిపోయింది. తన దగ్గరున్న 100 రూపాయలు చూసుకున్నాడు. అమ్మో, టమాటాలు అంత రేటా? బెండకాయలు కూడా పెరిగాయా? ఏంటి ఆనంద్ అంత ఆశ్చర్యపోతున్నావు? రోజు నువ్వు పేపర్ చూడవా? పెట్రోల్ రేట్లతో పాటు కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు నీకు కూరగాయలు కొనే ఉద్దేశం ఉందా, లేక రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని వెళ్ళి షాప్ పెడదామనుకుంటున్నావా? అది కాదు చందన, మా అమ్మ సరిగ్గా 100 రూపాయలు ఇచ్చింది. 4 రకాలు తీసుకురమ్మంది. ఇప్పుడు 100కి 4 రకాల కూరగాయలు ఏం తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను. అబ్బో, 100 రూపాయలే? నీకు కావాలంటే ఆ 100 రూపాయలకే 10 రకాలు కూడా ఇవ్వచ్చు. కాకపోతే అవి ఒక్కో రకం అర్ధపావు కిలో వస్తుంది. ఇవ్వమంటావా? నీకు లోకజ్ఞానం అస్సలు లేదానంద్. ఇంకా మీ అమ్మ చాటు బిడ్డలాగే ఉన్నావు. మీ అమ్మకి చెప్పొచ్చు కదా
వందకిప్పుడు ఏమీ రావని. మా అమ్మ ఎప్పుడూ నిజమే చెబుతుంది చందన. బహుశా నువ్వే రేట్లెక్కువ చెబుతున్నావేమో అని నా అనుమానం. చాలే, నా దగ్గర ఎక్కువ తక్కువలుండవు. ఇదిగో నీ అమాయకత్వం చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నువ్వు నా క్లాస్మేట్వి కాబట్టి మా అమ్మకు తెలియకుండా నీకు ఆ 100 రూపాయలకే ఆ 4 రకాల కూరలు ఇస్తున్నాను. నిజానికి ఇవి 150 అవుతాయి. వెళ్ళు, ఇంకెక్కడైనా అడిగితే నిన్ను మార్కెట్లో నుండి గెంటేస్తారు. అదేంటి చందన, ఏదో నాకు ఫ్రీగా ఇస్తున్నట్టు చెబుతున్నావు. నేను డబ్బులు ఇస్తున్నాను కదా. ఆ డబ్బులకి విలువ ఇప్పుడు నీకు తెలీదు ఆనంద్. సరే వెళ్ళు, సాయంత్రం మీ ఇంట్లో ఏదో హడావిడి ఉన్నట్టుందిగా. ఆనంద్ కూరగాయల సంచి పట్టుకుని తిరిగి వెళ్తున్నాడు. సరిగ్గా కాలనీ మెయిన్ రోడ్ దగ్గర కొంతమంది ఆకతాయిలు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఆనంద్ అంటే ఒక ఆటబొమ్మ. ఒరేయ్, అటు చూడండిరా, మన కాలనీ మోడర్న్ పనివాడొస్తున్నాడు. ఆ సంచిలో ఏమున్నాయిరా ఆనంద్? మీ అక్కకి మేకప్ సామాన్లు తెస్తున్నావా? మేకప్ సామాన్లు కాదురా, వాళ్ళమ్మ తెమ్మన్న కూరగాయలు. వాడికి వాళ్ళమ్మంటే గజగజ వణుకు కదా. రే ఆనంద్, ఇంకా నయం, మీ అమ్మ నిన్ను నిక్కర్లు వేసుకోమని చెప్పలేదా? అలా చెప్తే వాడు అదే వేసుకుని ఊరంతా తిరుగుతాడ్రా. భలే చెప్పావురా. వాళ్ళు పెద్దగా నవ్వుతూ ఆనంద్ని ముడతారు. ఆనంద్ ఏమీ అనలేక తల వంచుకొని వెళ్లబోయాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న చందన కోపంతో ఊగిపోయింది. దాంతో ఆమె వేగంగా అక్కడికొచ్చింది. ఒరే వెదవల్లారా, మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇంట్లో వాళ్ళు మీకు అన్ని చేసి పెడుతుంటే తిన్నదరక్క ఇలా రోడ్ల మీద పడి వేరే వాళ్ళని ఏడిపిస్తారా? ఏంటి చందనా, నీ క్లాస్మేట్ని మేమేదో సరదాగా అంటే నీకు అంత కోపం వస్తుందేంటి? నీకు వాడంటే అంత ఇష్టమా? నోరు అదుపులో పెట్టుకోండి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఆనంద్ పద్ధతి గలవాడు. తన తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు. మీలాగా తిని అరుగుల మీద పడి బాతకానీలు కొట్టడం లేదు. ఇంకోసారి ఆనంద్ జోలికొచ్చారో పోలీసులకి ఫోన్ చేయడమే కాదు, మీ ఇంటికొచ్చి మీ పేరెంట్స్ దగ్గరే మీ బండారం బయట పెడతాను. వెళ్తారా లేక తన్నమంటారా? చందన గద్దింపుకు వాళ్ళు భయపడి అక్కడ్నుంచి జారుకున్నారు. ఆనంద్ ఆశ్చర్యంగా చందన వైపు చూశాడు. చందనా, ఇందాక నన్ను ఏడిపించావు, ఇప్పుడు వాళ్ళని తిట్టావు. అసలు నువ్వు నా సైడ్ ఉన్నావా లేక వాళ్ళ సైడ్ ఉన్నావా? నిజానికి అనాల్సింది వాళ్ళని కాదు ఆనంద్, నిన్ను వాళ్ళలా అంటుంటే నోరు తెరిచి ఒక్క మాట అనలేవా? అంత పెరిగితనమేంటి నీకు? ఎవడో ఏదో అంటే తల వంచుకొని వెళ్ళడం మంచితనం కాదు, అది అసమర్థత. మా అమ్మ ఎవరితోనూ గొడవ పడొద్దంది చందన. ఎదురు మాట్లాడటం సంస్కారం కాదని మా అమ్మ చెప్పింది. సంస్కారం అంటే అనవసరంగా తిట్లు తినటం కాదు ఆనంద్, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. నీ మంచితనం నీకు శ్రీరామరక్షే కానీ నువ్విలా అమాయకుడిలా ఉంటే లోకం నిన్ను బతకనివ్వదు. నిన్ను అవమానించే వాళ్ళని ఎదిరించడం నేర్చుకో. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది చందన. అనిపించిందా? సరే, ఇక వెళ్ళు. మీ అమ్మ సరుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆనంద్ ఇంటికి వెళ్ళాడు. ఇంటి లోపల అడుగుపెట్టగానే కాంతమ్మ ఎదురైంది. వచ్చావా మహానుభావా? రమ్య, సౌమ్య, మీ తమ్ముడొచ్చాడు. ఆ హారతి పళ్ళెం తీసుకురండి. దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిద్దాం. అమ్మా, అది 4 రకాల కూరగాయలు తేవడానికి తమరికి ఎంతసేపు పడుతుంది మహానుభావా? సాయంత్రం పెళ్లి చూపులు పెట్టుకుని నువ్విలా ఆలస్యం చేస్తే పనులెలా అవుతాయి? బాగానే పనిచేసావు కానీ ఆ సంచిటివ్వు. కాంతమ్మ సంచిని లాక్కొని లోపలికి వెళ్ళింది. నారాయణ మౌనంగా పేపర్లో తలదూర్చాడు. ఆనంద్ తన గదిలోకి వెళ్ళి చందన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. ఎదురించడం నేర్చుకో అన్న ఆమె మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. మరోవైపు సుశీల ఇంట్లో నుండి తిరిగొచ్చింది. చందన దిగులుగా ఉండటం చూసి, ఏమైంది చందన? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏదైనా అన్నారా? అమ్మా, ఆ నారాయణ అంకుల్ కొడుకు ఆనంద్ ఉన్నాడే, వాడొట్టి అమాయకుడమ్మా. ఆ కాంతమ్మ వాడిని అస్సలు మనిషిలాగే చూడటం లేదు. కనీసం వాడికి రేట్లు కూడా తెలియవు. పాపం, వాడు చాలా మంచివాడు చందన. నారాయణ గారు కూడా చాలా మంచివారు. కానీ కాంతమ్మ మాటే ఆ ఇంట్లో చెల్లుతుందిలే. ఆమెది కఠినమైన మనసు. అమ్మా, మంచిగా ఉండటం అంటే చేతగానితనం కాదు కదా. ఎవరో ఒకరు ఆ ఇంటికి వెళ్ళి ఆ కాంతమ్మకి బుద్ధి చెప్పాలి. లేకపోతే ఆనంద్ జీవితం ఇలాగే అయిపోతుంది. సరే తల్లి, అంతా దేవుడే చూసుకుంటాళ్లే. నువ్వెళ్ళి భోజనం చెయ్యి. నారాయణ ఇల్లు పెళ్లికలను సంతరించుకుంది. హాల్లో అందరూ సిద్ధంగా కూర్చున్నారు. ఒకవైపు నారాయణ కాంతమ్మ దంపతులు, వాళ్లతో పాటు రమ్య సౌమ్య కూర్చున్నారు. మరోవైపు పెళ్లికొడుకు సాగర్, అతని తండ్రి వీరయ్య, తల్లి రామాదేవి కూర్చొని ఉన్నారు.
వీరయ్య ఆ చుట్టుపక్కల 10 ఊర్లలో పేరున్న వ్యక్తి, భారీ ఆస్తిపరుడు. చూడండి నారాయణ గారు, మేమేంటో ఇక్కడ చుట్టూ 10 ఊర్లలో అందరికీ తెలుసు. కాబట్టి మా గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. అయినా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మాకు సొంతంగా 2 రైస్ మిల్లులున్నాయి. పట్నంలో కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నాం. మా అబ్బాయి సాగర్ ఒక్కడే మాకు వారసుడు. మాకు డబ్బుకి లోటు లేదు. మాకు కావాల్సిందల్లా పద్ధతి గల కుటుంబం, మంచి అమ్మాయి. చాలా సంతోషమండి వీరయ్య గారు. మాది చాలా పద్ధతి గల కుటుంబం. మా గురించి చెప్పాలంటే మా వారు కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యారు. ఇక నా పిల్లల విషయానికి వస్తే పెద్దమ్మాయి రమ్య ఎంటెక్ చేసింది. చాలా తెలివైంది. ఇంటి పనుల్లో కూడా మేటి. ఇక చిన్నమ్మాయి సౌమ్య ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా అమ్మాయిలిద్దరూ చదువులో చురుకు, సంస్కారంలో మరీ గొప్పవారు. మంచిదండి. మరి మీ అబ్బాయి గురించి చెప్పలేదు? ఇందాక మీరు పిలుస్తుంటే విన్నాను. అతని పేరు ఆనంద్ కదా? ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? వాడి గురించి ఏముందండి, ఈ మధ్యనే ఏదో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతానికి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. వాడు మా అమ్మాయిలంత తెలివైన వాడు కాకపోయినా నేను చెప్పింది చేస్తాడు. అయినా అమ్మాయి పెళ్లి చూపుల్లో వాడి గురించి ఎందుకులేండి. కాంతమ్మ మాటలకు ఆనంద్ మనసు చివుక్కుమంది. పెళ్లివాళ్ల ముందు, అంతమంది అతిథుల ముందు తన తల్లి తనను అంత తక్కువ చేసి మాట్లాడటం అతనికి అస్సలు నచ్చలేదు. నారాయణ కొడుకు వైపు చూసి లోలోపలే నిట్టూర్చాడు. కాని కాంతమ్మ ఎదురుగా ఏమీ మాట్లాడలేకపోయాడు. సరేనండి కాంతమ్మ గారు, చదువుల సంగతి పక్కన పెడితే పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలియాలి కదా. తప్పకుండా. ఆనంద్, అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? అక్కని సాగర్ బాబుని మేడ మీదున్న బాల్కనీలోకి తీసుకెళ్ళు. వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఆనంద్ అక్కని, కాబోయే బావని మేడపైకి తీసుకెళ్లి తాను వాళ్లకి కొంత దూరంలో ఉండిపోయాడు. బాల్కనీలో సాగర్, రమ్య ఒంటరిగా నిలబడ్డారు. కింద హాల్లో హడావిడి ఇక్కడికి వినిపిస్తోంది. హాయ్ రమ్య, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మీ అమ్మ వాళ్ళ బలవంతం ఏం లేదు కదా? ఎందుకంటే నీ చదువుకి నా వ్యాపారాలకి అంత సంబంధం లేదు కదా. అదేం లేదండి. మా అమ్మ మాటే నా మాట. మా ఇంట్లో అందరికీ మా అమ్మ మాటే వేదం. మా అమ్మ ఎప్పుడూ మా మంచి కోసమే ఆలోచిస్తుంది. సంతోషం. నీ చదువు గురించి విన్నాను. మరి పెళ్లి తర్వాత ఏమైనా ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉందా? లేక ఇంట్లోనే ఉండి ఇల్లు చక్కబెడతావా? ప్రస్తుతానికైతే ఉద్యోగం గురించి ఆలోచన లేదు. ఇల్లు చూసుకోవడమే నా బాధ్యత అనుకుంటున్నాను. కాని అమ్మ ఏదంటే అదేనండి. సాగర్ రమ్య విధేయతకు ముచ్చటపడ్డాడు. కాసేపటి తర్వాత వాళ్ళు కిందికొచ్చారు. ఏంట్రా సాగర్, అమ్మాయి నీకు నచ్చిందా? సాగర్ మెల్లగా తన తల్లి రమాదేవి చెవిలో నాకోకే అని చెప్పాడు. మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది నారాయణ అన్నయ్య గారు. రమ్యని చూస్తుంటే మా ఇంటి లక్ష్మిలా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మా పురోహితులకి జాతకాలు పంపిస్తాను. వాళ్ళు ఓకే అంటే ముహూర్తాలు పెట్టించుకుందాం. కొన్ని రోజుల్లో మీకు కాల్ చేస్తాను. వెళ్ళొస్తాం నారాయణ బావగారు. అలా చెప్పి కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వారం తర్వాత వీరయ్య నారాయణకి ఫోన్ చేశాడు. బావగారు, పిల్లల జాతకాలు అద్భుతంగా కలిశాయి. పురోహితులు ముహూర్తం పెట్టారు. వచ్చే నెల 10వ తారీఖు చాలా మంచి ముహూర్తం ఉందట. ఆ తర్వాత మళ్ళీ 3 నెలల దాకా మంచి రోజులు లేవట. మరి మనం ఆ రోజే పెళ్లి ఖాయం చేసుకుందామా బావగారు? వచ్చే నెల 10వ తారీఖా? అంటే ఇంకా కేవలం 20 రోజులే ఉంది కదా బావగారు. అంత త్వరగా ఏర్పాట్లంటే ఎలా అవుతాయి? డబ్బులు సర్దుబాటు చేయాలి, షాపింగ్ చేయాలి. నారాయణ మాట్లాడుతుండగానే కాంతమ్మ ఆయన పక్కన నిలబడి అంతా వింటుంది. ఆయన తడబడటం చూసి వెంటనే ఫోన్ లాక్కుంది. అయ్యో, అలాగేనండి అన్నయ్య గారు. ఆ ముహూర్తమే ఖాయం చేద్దాం. 20 రోజులంటే మాకెక్కువే. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరు నిశ్చింతగా మీ పనుల్లో ఉండండి. అలా చెప్పి కాంతమ్మ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేశాక కాంతమ్మ నారాయణ మీద విరుచుకుపడింది. మీకస్సలు తెలివిలేదండి. అంత మంచి సంబంధం, అంత పెద్ద ఆస్తిపరులు వచ్చే నెల మంచి రోజుందని చెప్తుంటే ఏదో మాట్లాడి ఆ సంబంధం వదులుకుంటారా? వచ్చే నెలైతేంటి, నేను లేనా ఈ ఇంట్లో పనులు చూసుకోవడానికి? మీకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. చేతగాని వారిలా అలా భయపడితే ఎలా? 20 రోజుల్లో పెళ్ళంటే సామాన్యమైన విషయమా కాంతం? డబ్బులు సర్దుబాటు చేయాలి, బంధువులకి చెప్పాలి, పెళ్లి ఏర్పాట్లు చేయాలి. అందుకే కొంచెం టైం కావాలన్నాను. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు నోరు మూసుకొని నేను చెప్పింది చేయండి. రమ్య, సౌమ్య, ఇటు రండి. మీకొక గుడ్ న్యూస్. కాంతమ్మ పిలవటంతో రమ్య, సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటమ్మా, ఏమైంది?
ఏమైనా ఇంపార్టెంట్ న్యూసా? అవునమ్మా, నీ పెళ్లికి తేదీ నిశ్చయమైంది. వచ్చే నెల 10వ తారీఖునే పెళ్లి. పెళ్లికింకా 20 రోజులే ఉంది. ఇక పెళ్లి హడావిడి మొదలు పెట్టండి. రేపటి నుండే షాపింగ్ చేయాలి. వావ్, కంగ్రాట్స్ అక్కా. ఇంకా 20 రోజులే ఉందా టైం? అయితేనేం వెంటనే షాపింగ్కి వెళ్ళాలి. నాకు మంచి డ్రెస్ కావాలి, లేటెస్ట్ డిజైన్ గోల్డ్ కొనాలి, మెహందీ డిజైన్ని బుక్ చేయాలి, మేకప్ ఆర్టిస్ట్కి కాల్ చేయాలి. అబ్బో, చాలా పనులున్నాయి. అవును సౌమ్య, నాకు మంచి పట్టు చీరలు కావాలి. ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేయాలి. నా పెళ్లి గురించి కాలనీలో అందరూ చెప్పుకోవాలి. ఆనంద్ అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అందరూ వాళ్ల సంబరాల్లో మునిగిపోయారు. పెళ్లి పనులన్నీ తన మీదే వేస్తారని అతనికి తెలుసు. కాని కనీసం తనకేమైనా కావాలా అని అడిగే నాదుడే లేడు. ఆఖరికి తనకి కొత్త బట్టలు కూడా కొంటారో లేదో అన్న అనుమానం కలిగింది. కోపంతో, ఆవేదనతో ఆనంద్ ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి నడుస్తుండగా సౌమ్య కేక వినిపించింది. ఆనంద్, ఆనంద్, ఆగు! ఆనంద్ వెనక్కి తిరిగి చూశాడు. సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. తన ఇంట్లో అందరికంటే సౌమ్యకి ఆనంద్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ. ఆమెకి ఆనంద్ పడే కష్టం తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడే అమ్మ షాపింగ్కి వెళ్దామంది. నువ్వు కూడా రా. నీకు నచ్చిన డ్రెస్ ఏదైనా ఉంటే కొనుక్కో. మళ్ళీ అమ్మ కొనివ్వదు. నాకెందుకులే అక్క, మీకు కావాల్సినవి మీరు కొనుక్కోండి. నాకు ఉన్నవి చాలు. చాలే రా, నేను చెప్తున్నానుగా, నీకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. ఆనంద్ సరేనని వాళ్లతో పాటు షాపింగ్కి వెళ్ళాడు. కానీ షాపింగ్ మాల్లో కాంతమ్మ తీరు చూస్తే ఎవరికైనా చిరాకేస్తుంది. రమ్యకి లక్షల రూపాయల పట్టు చీరలు, సౌమ్యకి వేల రూపాయల డిజైనర్ డ్రెస్సులు కొన్న కాంతమ్మ ఆనంద్ దగ్గరకొచ్చేసరికి మొహం మార్చుకుంది. కాంతమ్మ ఆనంద్కి ఒక సాధారణ షర్టు చూపిస్తూ ఇలా అంటుంది. ఇదిగో ఆనంద్, ఇది బాగుంది. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ. ఇది తీసుకో. పెళ్లిలో పనులన్నీ నువ్వే చేయాలి కదా, ఖరీదైనవి కొంటే మురికైపోతాయి. అమ్మా, తమ్ముడికి కూడా మంచి సూట్ ఏదైనా కొందాం. సూట్ ఎందుకులే సౌమ్య, వాడికి సూటు వేసుకొని తిరిగే తీరికెక్కడుంటుంది. ఈ షర్ట్ చాలు. పదండి, ఆలస్యమవుతుంది. ఆనంద్ ఆ షర్ట్ తీసుకుని మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్లల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇంటికి వచ్చాక కాంతమ్మ ఆనంద్ని పిలిచి, ఆనంద్, ఇటురా. 20 రోజుల్లో పెళ్లి. నీకు చాలా పనులున్నాయి. మీ నాన్నకి సరిగ్గా ఏదీ తెలీదు. రేపటి నుండి ఇంటికి సున్నం వేయించాలి. ఇంటి ముందు గుంతలుంటే చదును చేయించాలి. ఫంక్షన్ హాల్ వాళ్లతో మాట్లాడి అడ్వాన్స్ ఇవ్వాలి. క్యాటరింగ్ వాళ్లని పిలిపించి మెనూ ఫైనల్ చేయాలి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చేయించాలి. సరే అమ్మా, అలాగే చేస్తాను. అలాగే ఇదిగో ఈ పెళ్లి పత్రికలు. ఈ లిస్ట్లో ఉన్న చుట్టాలందరికీ నువ్వే వెళ్లి స్వయంగా కార్డులు ఇచ్చి రావాలి. ఊరి బయటున్న వాళ్ళకి ఫోన్లో చెప్పేస్తాను, కానీ దగ్గర వాళ్ళకి మాత్రం నువ్వే వెళ్ళాలి. వారం లోపల కార్డులు పంచడం అయిపోవాలి. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆనంద్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు. ఒకవైపు ఎండలో తిరుగుతూ కార్డులు పంచడం, మరోవైపు ఇంటి పనులు చూడటం. అతను బాగా అలసిపోతున్నాడు. అతని కష్టాన్ని నారాయణ గమనిస్తూనే ఉన్నాడు. కాని కాంతమ్మ ముందు నోరు మెదపలేకపోతున్నాడు. ఒకరోజు కూరగాయల కోసం ఆనంద్ చందన వాళ్ల షాప్కి వెళ్ళాడు. ఏంటి ఆనంద్, పెళ్లి పనుల్లో బాగా మునిగిపోయినట్టున్నావు? మొహమంతా మాడిపోయింది. ఏంటి విశేషాలు? అవును చందన, పెళ్ళంటే మామూలు విషయం కాదు కదా. అన్ని పనులు నా మీదే పడ్డాయి. కార్డులు పంచాలి, హాల్ చూసుకోవాలి. చాలా అలసిపోతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఆనంద్. మీ ఇంట్లో అందరూ మీ అక్క పెళ్లికి బాగా తయారై కూర్చుంటే నువ్వు మాత్రం పనివాడిలా కనిపిస్తున్నావు. నీ మొహంలో సంతోషం లేదు. అయినా ఇందాక మాట్లాడిన తీరు చూస్తుంటే నువ్వు కొంచెం మారినట్టున్నావు. కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఏమో చందన, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇంట్లో అందరూ నన్ను పట్టించుకోకపోయినా నువ్వు అడుగుతున్నావని సంతోషంగా ఉంది. ఇదిగో ఈ పెళ్లికి కావాల్సిన కూరగాయల లిస్ట్. రేపు ఉదయమే మా ఇంటికి పంపించండి. సరే ఆనంద్, తప్పకుండా పంపిస్తాం. నువ్వు మాత్రం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ అక్క పెళ్లి కదా, ఫొటోస్లో నువ్వు బాగా పడాలి. ఆనంద్ నవ్వుతూ ఆ లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రమ్య పెళ్లి. ఫంక్షన్ హాల్ అంతా కలర్ఫుల్గా ఉంది. నారాయణ, ఆనంద్ అతిథులను రిసీవ్ చేసుకోవడంలో, భోజనాల దగ్గర పనులన్నీ చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. కాంతమ్మ మాత్రం పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని, కేవలం గొప్పవాళ్లను, విదేశాల నుండి వచ్చిన బంధువులను మాత్రమే పలకరిస్తూ మురిసిపోతుంది. సామాన్యులను అస్సలు పట్టించుకోవడమే లేదు. మొత్తానికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ సంతోషంగా అక్షింతలు వేశారు. రమ్యని అత్తగారింటికి సాగనంపే సమయం వచ్చింది. రమ్య ఏడుస్తూ
తన తండ్రి నారాయణని పట్టుకుంది. నాన్న, నిన్ను వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది నాన్న. నీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. బాధపడకు తల్లి, మా దీవెనలు నీకు ఎప్పుడూ నీకుంటాయి. నువ్వు అత్తగారింట్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. రమ్య తన తల్లి కాంతమ్మని, చెల్లి సౌమ్యని కూడా కౌగిలించుకుని ఏడ్చింది. ఆనంద్ పక్కన్నే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. రమ్య మెల్లగా ఆనంద్ వైపు చూసి, వెళ్ళొస్తాన్రా ఆనంద్, జాగ్రత్త అని ఇంకా ఏదో చెప్పబోయింది. వెంటనే కాంతమ్మ రమ్య చేయి పట్టుకుని విసురుగా లాగేసింది. చాలే అమ్మా, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నష్టజాతకుడు కదా. వాడి మోహం చూసి వెళ్తే నీకు అక్కడంతా అశుభమే జరుగుతుంది. త్వరగా పద, ముహూర్తం దాటిపోతుంది. కాంతమ్మ అన్న ఆ మాటలకు ఆనంద్ గుండె పగిలినంత పనైంది. నష్టజాతకుడా? ఆ మాట అతని చెవుల్లో పిడుగులా పడింది. తన సొంత తల్లి, తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అందరి ముందు తనని నష్టజాతకుడు అనడం అతన్ని కుంగదీసింది. చుట్టూ ఉన్న చుట్టాలందరూ ఆశ్చర్యంగా ఆనంద్ వైపు చూడటం మొదలుపెట్టారు. కాంతం, ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళింట్లో ఇలాంటి మాటలేంటి? వాడు నీ కొడుకు కదా? మీరు నోరు మూయండి. నాకు తెలుసు ఏది చెప్పాలో. రమ్య, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు తల్లి. రమ్య ఏడుస్తూ కారెక్కి వెళ్ళిపోయింది. ఆనంద్ అక్కడే ఒక రాయిలా నిలబడిపోయాడు. అతని కళ్లల్లో నీళ్లు ఆగిపోయాయి. కాని గుండెలో ఒక తెలియని ఆక్రోశం మొదలైంది. అసలు కాంతమ్మ తనను ఎందుకు అంతలా ద్వేషిస్తోంది? తన పుట్టుక వెనుకున్న రహస్యమేంటి? నారాయణకి తెలిసినా చెప్పలేకపోతున్న ఆ భయంకరమైన నిజమేంటి? ఆనంద్ నిజంగానే నష్టజాతకుడా? అసలు ఆనంద్ ఎవరు? కాంతమ్మ ఎందుకతన్ని అంతలా ద్వేషిస్తోంది? నారాయణ దాస్తున్న ఆ నిజమేంటి? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఇలాంటి స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మా టీం చాలా కష్టపడుతుంది. మీరు చేసే ఒక లైక్, పెట్టే ఒక కామెంట్ మా టీం కష్టాన్ని మర్చిపోయేలా చేసి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. థ్యాంక్ యూ.